ఇప్పుడు అమెరికాకి సంబంధించి యుద్ధం ఆగనీయకుండా చూసేది అమెరికానే. ఎయిర్ స్ట్రైక్స్ ఎందుకు చేసింది? ఆత్మరక్షణ. ఏం ఆత్మరక్షణ? ఇప్పుడు ఏమన్నా ఇరాన్ కాల్పులు జరుపుతుంటే ఎదురుదాడి చేశానంటే అది ఆత్మరక్షణ అవుతుంది. అలా కాకుండా వీళ్ళు తయారు చేస్తున్నటువంటి ఆయుధాలతో భవిష్యత్తులో తమ సైన్యానికి ప్రమాదం వస్తుంది కాబట్టి అంటే ప్రపంచంలోని అన్ని దేశాలు పేల్చేయాలి. ఎందుకంటే అన్ని దేశాల దగ్గర ఆయుధాలు ఉంటాయి. అమెరికా ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేసినా అమెరికా మీద రివర్స్ అవుతారు, కానీ ఎవడన్నా రా 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 నన్ను చంపు అంటారా? అటాక్ వేస్తారు. మరి అంటే అదొక సాకు. వాస్తవంగా ఇజ్రాయెల్కి ఇష్టం లేదు యుద్ధం ముగియటం. అదే సందర్భంలో అమెరికాకి ఇష్టం లేదు హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని వదిలిపెట్టకుండా. ఇరాన్ హార్ముజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమంటోంది. అదే సందర్భంలో యురేనియం ఇవ్వబోమంటోంది. కాబట్టినే జరిగినటువంటి దాడులు. అందుకోసమనినే 200 మిస్సైల్స్తో అటాక్ చేయడం కానీ, ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేయడం కానీ, అట్లాగే ఆయుధ తయారీ కేంద్రాలను ధ్వంసం చేయడం కానీ, అలాగే ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి సంబంధించినటువంటి వందలాది మంది సైన్యం ప్రాణాలు తీయడం కానీ చేసింది.